ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ ఎక్కడ కూడా మేము వెనుకడ ఏది ఎక్కడ కూడా రాజపల్లి కానీ పార్టీయే వీళ్ళు మమ్మల్ని పంపించే విధంగా చేసింది. పార్టీయే పంపించింది మమ్మల్ని. ఓరు గల్లుకు పూర్వవైభవం సాధించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసినా కూడా అసలు నిజంగా దానికి గుర్తింపు లేకపోవడం చాలా చాలా బాధాకరం. అనేక మంది కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద నన్ను మూసింది. ఎంతో మంది నాయకులు నన్ను ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా నేను చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తాను. రాళ్లతో కొడతారని తెలిసి ఉత్పత్తులతో కొడతారని తెలిసి కూడా వందలాది మంది కార్యకర్తలు నా బిడ్డ వచ్చి పోరాటం చేసిన కథలు వదిలింది. వరదలో మునిగిపోతామనేటువంటి భయం లేకుండా ఈత కొడుతూ సైతం ప్రజలను చేరుకున్నాను. ఈ పార్టీలో ప్రాధాన్యం లేకపోయినా గుర్తింపు లేకపోయినా పార్టీలో ఏమైనా అయితమా లేదా అని అనుమానం ఉన్నా కూడా నా వెంట వచ్చాను. పార్టీలో ఏమైనా అయితమా లేదా అని అనుమానం ఉన్నా కూడా నా వెంట వచ్చాను. వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఈ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి ఈ పార్టీలో ఎవరికి భరోసా లేదు కాబట్టి వాళ్ళని కాపాడడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణను తయారు చేసుకుంటాం. తప్పకుండా అది కూడా ప్రజల ముందు పెడతాం. ఇన్ని రోజులు ఎంత స్వేచ్ఛతోని ఎంత నిక్కచ్చిగా నిలిచి నేను రాజకీయాల్లో ప్రయాణం